ముద్రగడ పద్మనాభం భౌతికాయాన్ని సందర్శించి నివాళులు అర్పిస్తున్నారు. ఇప్పుడే మంత్రి పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఇక్కడికి చేరుకుని భౌతికాయాన్ని సందర్శిస్తున్నారు. ఆయన ఘనంగా పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తున్నారు. తర్వాత కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ కూడా ఇక్కడికి ముద్రగడ పద్మనాభం భౌతికాయాన్ని సందర్శించి నివాళులు అర్పిస్తున్నారు. అదేవిధంగా కోనసీమ జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి గంధం పల్లవరాజుతో పాటు కొందరు ప్రముఖులు కూడా ఇక్కడికి ఇచ్చేశారు. మొత్తం ఎవరైనా సరే ముద్రగడ పద్మనాభం లేని లోటు చాలా ఆయన వ్యక్తిత్వాన్ని పొగుడుతూ ఇక్కడ మాట్లాడుతున్న పరిస్థితి ఉంది, కీర్తిస్తూ పొగుడుతూ ఉన్న పరిస్థితి ఉంది. ముద్రగడ పద్మనాభం ఒక రాజకీయాల్లో ఇప్పుడున్న రాజకీయాలకి అప్పుడు రాజకీయాలకి పోల్చుకుంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. మొత్తం ఇది ఇక్కడ చూసినట్లయితే స్క్రీన్లు ఏర్పాటు చేయడంతో అనేక మంది అభిమానులు బయటే కూర్చుని ఆయన స్క్రీన్లో ఎవరైతే ఇక్కడ సందర్శించి నివాళులు అర్పిస్తున్నారో ఆ సందర్శన కార్యక్రమాన్ని అంతా కూడా ఇక్కడ వీక్షిస్తున్నారు. ఈ విధంగా చూసినట్లయితే మొత్తం ఆంధ్ర రాష్ట్రం కానీ తెలంగాణ కానీ భారతదేశం కానీ ముద్రగడ పద్మనాభం గారని చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకోసం అంటే 87లో ఉత్తరకంచి ఉద్యమం దగ్గర నుంచి 2016 ఉద్యమం దాకా ఆయన ఏదైతే ఆదేశాలు ఇచ్చారో ఆదేశాలే ప్రభుత్వం నెరవేర్చడం జరిగింది. అంటే ప్రభుత్వానికి ప్యారలల్గా ఆ రోజు ఉద్యమం చేసిన నాయకుడు ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు కూడా లేరు, అది ముద్రగడ పద్మనాభం గారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఆయన మన మధ్యలో ఉన్నా లేకపోయినా ఆయన ఎప్పుడు కూడా ఈ ఆంధ్ర రాష్ట్రానికి తెలంగాణకి ఈ భారతదేశానికి బతికే ఉంటాడని చెప్పి చెప్పక తప్పదు. నీతి నిజాయితీకి ఎవరంటే అది ముద్రగడ పద్మనాభం గారని చెప్పాలని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే అజాత శత్రు ముద్రగడ పద్మనాభం గారు. రాజకీయాల్లో ఎత్తుకి పై ఎత్తి తెలియని వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. ఎత్తుకి పై ఎత్తి తెలియక ఆయన నష్టపోవడం జరిగింది. కుసంతాలు లేకుండా ఎదురుగుంటా ఉన్న ఎత్తి దగ్గర ఏం మాట్లాడితే అదే అమలు చేసే నాయకుడు ముద్రగడ పద్మనాభం గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అయినా ఈ ఆంధ్ర రాష్ట్రానికి కాపు తెలగ బలిజ వంటల కులాలకే కాకుండా ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలకు కూడా ఆయన కొవ్వొత్తులాగా ఎలుగునిచ్చి ఆయన కాలిపోవడం జరిగిందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇది చాలా బాధాకరం. పద్మనాభం గారు లేని లోటు ఇవాళ అన్ని కులాలకి కూడా రాజకీయంగా కాదు, ఆర్థికంగా కాదు, రిజర్వేషన్గా కానీ ముద్రగడ పద్మనాభం గారు జీవో నెంబర్ 30 తెస్తే ఆ జీవో నెంబర్లో ఇతర కులాలు 13 కులాలకి రిజర్వేషన్ పొందారు. తెచ్చిన కులాలకు రిజర్వేషన్ లేకుండా పోయింది. అది బాధాకరం అని చెప్పి ఆయన కాపుల కోసమే కాదు అందరి కోసం పోరాడిన వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. ఆయన ఆత్మశాంతి కలగాలని ఎప్పుడు కూడా అందరు ప్రజల గుండెల్లో బతికే ఉంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.